హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టాను. అందులో కొంచెం వాటర్ వేసాను, అంటే 2 కప్స్ వాటర్ వేసాను. 1/2 కప్పు కందిపప్పు వేసాను. అది బాగా ఉడికిన తర్వాత చూడండి, ఇలా తెలుస్తుందా? అంటే మనం ఈ పప్పు పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోవాలి. అలా వచ్చే వరకు అయిన తర్వాత ఇవి ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఈ టొమాటోల్ని ఇలా కట్ చేసి వేసాను. అలాగే ఇందులో పచ్చిమిర్చి వేసాను, ఇలా కట్ చేశాను. అంటే ఒక పచ్చిమిర్చిని 4 ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగా ఎన్ని పచ్చిమిర్చి వేసాను? 3 పచ్చిమిర్చి వేసాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ కడాయి పెట్టాను, అందులో 2 కప్స్ వాటర్ వేసాను. 1/2 కప్ కందిపప్పు వేసాను. అది బాగా ఉడికిన తర్వాత అందులో 3 టమాటోలు తీసుకుని ముక్కలు చేసి వేసాను. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకుని ముక్కలు చేసి వేసాను. వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఇలాగే ఉడకబెట్టి తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆయిల్ అనేది వేయాలి. నేను అసలు ఆయిల్ వేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత దీన్ని కొంచెం ఒక్కసారి ఇలా తిప్పితే ఆయిల్ అనేది ఈ టొమాటో కానీ పప్పు కానీ వీటిలో మిక్స్ అయ్యే విధంగా, అంటే జనరల్గా మనం కడాయి పెట్టిన వెంటనే ఆయిల్ వేసి అందులో ఇవి వేస్తే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకని ఇవి ఉడికిన తర్వాత ఆయిల్ అనేది 1 స్పూన్ వేసాను. మళ్ళీ మనం తాలింపు పెడతాం కదా, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలింపు పెడతాం కదా, అప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇందులో టమాటో వేసాం కాబట్టి చింతపండు అనేది వేయట్లేదు. చింతపండు ఆరోగ్యానికి అంత మంచిదైతే కాదు, కాబట్టి టమాటో వేస్తున్నాం కాబట్టి పులుపు సరిపోతుంది. ఈ టమాటో వేయడం వల్ల జనరల్గా కందిపప్పు అంటే చాలామంది గ్యాస్ ఫామ్ అవుతుందని అంటారు. అదేమీ లేదు. టమాటా వేయడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. ఎప్పుడైతే మీరు చింతపండు వేస్తారో టైంకి తినకుండా ఉంటారో అప్పుడు మాత్రమే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా పప్పులో టమాటా వేసుకుని వండుకోవడం వల్ల గ్యాస్ అనేది అస్సలు ఫామ్ కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ టమాటో వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి జ్వరాలు కానీ, లేదంటే ప్రతి ఒక్కరిలో కూడా తెలియకుండా ఉండేటటువంటి చిన్న చిన్న క్యాన్సర్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే అవి మనం గుర్తించము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సివియర్ అయిపోయిన తర్వాత మాత్రమే గుర్తిస్తాము. అలా కాకుండా ఈ టొమాటో అనేది ప్రతిరోజు కూడా మన యొక్క బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ ఏదో ఒక రూపంలో మనం డైలీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎలాంటి క్యాన్సర్ అనేది మన శరీరంలోకి రాదు. అది ఈ కర్రీ వల్ల ఉపయోగం అన్నమాట. క్యాన్సరే కాదు, టమాటా వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే నేను ఇది చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. ఏంటి? చింతపండు వేయకూడదు, గ్యాస్ ఫామ్ అవ్వదు. రెగ్యులర్గా టమాటో తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి క్యాన్సర్స్ రావు. ఇంకా ఈ పప్పు అనేది మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఎవరైతే ఫీవర్ వచ్చిన తర్వాత నీరసంగా ఉంటారో వారికి పప్పు అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ పప్పులో టమాటో కానీ ఏమీ వేయకుండా, చిన్నపిల్లలు అంటే ఇన్ఫాంట్స్ 1 ఇయర్ బిలో 2 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, వారికి పప్పులో నెయ్యి వేసి రైస్లో కొంచెం ఇది కలిపి
ఇస్తే సరిపోతుంది. వారికి టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఇవేమీ అవసరం లేదు. పెద్దవారికి మాత్రమే పప్పులో టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాము. ఇప్పుడు ఆయిల్ వేసా కదా, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే టమాటా ఇంకా ఉడకలేదు. ఈ టమాటా ఉడికిన తర్వాత ఈ టమాటాని ఇలా సపరేట్ చేసి పప్పు ఉంది కదా, దీన్ని ఇలా స్మాష్ చేసుకోవచ్చు. తెలుస్తుందా? అప్పుడు ఇలా మెత్తగా అవుతుంది. సో ఈ టమాటా అనేది బాగా ఉడికిన తర్వాత స్మాష్ చేసుకోవచ్చు, లేదా ఈ టమాటా పీసెస్ కొంచెం పక్కన పెట్టి పప్పు అనేది బాగా స్మాష్ చేసిన తర్వాత కూడా పప్పు అనేది ఉడకబెట్టుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి. స్మాష్ చేసేటప్పుడు పచ్చిమిర్చి స్మాష్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకు అంటే ఘాట్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి. ఉప్పు కూడా మీకు తగినంత వేసుకోండి. ఉప్పు అనేది చాలా అంటే చాలా తక్కువ తీసుకోవడం చాలా మంచిది. మన శరీరంలో ఉండే ఎముకలకు కానీ, ఇంకా ఏమైనా షుగర్ ఎక్కువగా ఉన్నవారికి కానీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారికి కానీ సాల్ట్ అనేది, ఉప్పు అనేది ఎక్కువ వేయకుండా ఉండడం చాలా మంచిది. ఎవరికైనా సరే ఉప్పు తక్కువగా వేయడం అనేది చాలా మంచిది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఏమైనా ఉపయోగపడితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.